హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను చాలా మంది దగ్గర చూస్తూ ఉంటున్నాను. వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటెమ్స్ అనేవి తింటూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి గ్యాస్ట్రిక్ పెయిను, అలాగే ఎక్కువ మసాలా ఐటెమ్స్ తింటారు. చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ హెల్తీ ఫుడ్ కాదు. సో, వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఇది తింటే లావు అవుతారు, అది తింటే లావు అవుతారు, ఇది తాగితే లావు అవుతారు అని అంటుంటారు. అవి మంచివైతే కాదు హెల్త్‌కి. కానీ ఈరోజు నేనైతే మంచి హెల్తీ జ్యూస్ చేసుకొని అది తాగితే ఒక 1 మంత్‌లో 10 కేజీస్ బరువనేది వెయిట్ గెయిన్ అవ్వచ్చనమాట. అది ఏంటో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో, ఇప్పటి వరకు నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జ్యూస్‌కి కావాల్సినటువంటి ఐటెమ్స్ ఏంటంటే 1 పాలు, 2 అరటిపండు, 3 పంచదార, 4 ఖర్జూరం. వీటితో పాటు మనకి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్‌ని వద్దనుకుంటే. కొంతమందికి షుగర్ అనే ఉంటుంది గదా! ఆ షుగర్‌ని కాకుండా బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ జ్యూస్‌ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మరెందుకు లేట్ రండి చూసేద్దాం. ఒక బనానా అయితే తీసుకోవాలండి. ఇది చక్కెరకేళి బనానా అయినా ఓకే. లేదు అంటే మీకు ఏ బనానాస్ అవైలబుల్‌గా ఉన్నాయో అవి తీసుకోవచ్చు. అలాగే నేనైతే లైన్ డేట్స్ తీసుకున్నాను. ఈ ఖర్జూరం ఏ రకమైన ఖర్జూరం అయినా ప్రాబ్లమ్ లేదు. నేను 1 గ్లాస్ మిల్క్‌కి ఒక బనానా తీసుకున్నాను. అలాగే ఒక 5 ఖర్జూరం పలుకులు తీసుకున్నాను. అలాగే వీటితో పాటు 2 టేబుల్ స్పూన్ల బెల్లం పౌడర్ తీసుకున్నాను. మీకు అవైలబుల్‌గా ఇది లేనట్లయితే షుగర్‌నైనా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం తీసుకోవాలి. ఇగోండి ఇవైతే ఆవు పాలు, పచ్చి పాలనమాట. ఇవైతే ఒక గ్లాసుడు తీసుకున్నాను. అలాగే ఒక టీ గ్లాసుడు నార్మల్ వాటర్ అయితే నేను తీసుకున్నాను. ఎందుకంటే పాలు చాలా చిక్కగా ఉన్నాయి. ఇంకా అందులో నేను యాడ్ చేసుకున్నాను. అలాగే ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెనైతే పెట్టుకోవాలి. గిన్నెలో ముందుగా మీకు చూపించాను కదా! గ్లాసుడు పాలైతే పోసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర పాలు పలచగా ఉన్నట్లయితే ఇంకా వాటర్ కూడా యాడ్ చేసుకోవాల్సిన పనైతే లేదు. ఇవి బాగా మరిగించుకోవాలనమాట. ఇవి బాగా మరిగేలోపు మన దగ్గర ఉన్నటువంటి బనానాని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇంకా మాకు ముక్కలు వద్దు. ఇట్లా మిక్సీలో పట్టించుకొని పేస్ట్‌లా చేసుకుంటామన్నా ప్రాబ్లమ్ లేదు. నేనైతే ఈ తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగైతే నేను కట్ చేసుకున్నాను. మీడియం సైజ్ పీసెస్ అనమాట. ఇంకా అలాగే ఖర్జూరం కూడా అందులో ఉన్నటువంటి పిక్కని రిమూవ్ చేసేయాలి. నేను ఆల్రెడీ తీసుకున్నటువంటి ఖర్జూరంలో పిక్ అయితే లేదు. ఇంకా మీరు పిక్కని రిమూవ్ చేసేసి చాలా చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. ఇంకా చిన్న పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే దాన్ని మిక్సీ పట్టించేసి పేస్ట్‌లా చేసేసి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. చూసారా? నేనైతే ఇట్లా బనానాని బాగా కట్ చేసుకున్నాను. ఇంకా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవచ్చు. మనకు నచ్చినట్లుగా కట్ చేసుకోవచ్చు. ఇంక ఈ ఖర్జూరం కూడా ఆల్రెడీ నాకు హాఫ్ కట్ చేసైతే నాకు వచ్చిందనమాట. ఇంకా మిగతా చిన్న చిన్న ముక్కలైతే నేను కట్ చేసుకున్నాను. ఇది ముందు రోజు నైట్ వాటర్‌లో నానపెట్టుకొనైనా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎట్లా నేను ముక్కలు చేసుకుంటున్నానో. ఇట్లా లోపల పిక్ కూడా ఆల్రెడీ రిమూవ్ చేసి ఇచ్చేసారని చెప్పాను కదా! ఇంకా నేను దీంతో పాటు చిన్న ముక్కలు కట్ చేసుకుందాం అని చెప్పి చాలా చిన్న చిన్న ముక్కలైతే కొన్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే పాలైతే బాగా మరిగిపోయాయన్నమాట. ఈ పాలలో ముందుగా కట్ చేసుకున్నటువంటి ఈ ఖర్జూరం ముక్కలైతే నేను వేసేసాను. ఇప్పుడు బాగా ఖర్జూరం కొంచెం ఉడుకుతుంది. మనమైతే బాగా కలుపుకుంటూ ఉండాలి. అలాగే వాటితో పాటు ముందుగా నేను కట్ చేసుకున్నటువంటి బనానా ఉంది కదండీ! అది యాడ్ చేసుకున్నాను. అవి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. అలాగే బెల్లం పౌడర్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. మీకు చెప్పాను కదా! షుగర్ మీకు నచ్చితే వేసుకోవచ్చు. లేకపోతే లేదు. ఈ బెల్లం కూడా ఐరన్ కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఎంతేసుకున్నా మనకేం అవ్వదు. ఇంకా కొంచెం చిక్కగా అయితే అవుతుంది మిల్కు. అలాగే ముందుగా కట్ చేసుకున్నటువంటి బనానా ముక్కలు కూడా యాడ్ చేసేయాలండి ఇప్పుడు. ఇవి యాడ్ చేసేసిన తర్వాత మరొకసారి బాగా కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. ఇవి బాగా చల్లారిన తర్వాతైనా తీసుకోవాలి. లేదు అంటే కొంతసేపు వేడిగా తగ్గిన తర్వాతనే మనం తీసుకోవాలి. చూడండి ఫైనల్‌గా ఎట్లా ఉందో. ఈ జ్యూస్ చాలా హెల్తీ. అలాగే ఇది చాలా బలం కూడా. ఇది 1 మంత్ మీరు రెగ్యులర్‌గా తీసుకున్నట్లయితే మీరు డెఫినిట్‌గా 10 కేజీస్ బరువైతే పెరుగుతారని నేను 100% చెప్పగలను. అలాగే ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తినేసిన తర్వాత గానీ, లేదా ఆఫ్టర్‌నూన్ లంచ్ తినేసాక గానీ, లేదా నైట్ డిన్నర్ చేసిన తర్వాత అయినా సరే ఈ జ్యూస్‌ని రోజుకొకసారి తాగాలి. ఏదైనా సరే భోజనం చేసిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఇంకా పరగడుపునైతే తీసుకోవద్దు. ఇంకా దీనివల్ల మంచి ఐరన్ కూడా బాడీకి అందుతుంది. నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంక మరికొన్ని వీడియోలో మీకు ఇలాంటి టిప్స్ కావాలంటే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బై బై.